హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 5. సో నామినేషన్లు అయిపోయాయి, మీరు చూశారు. 6 నామినేట్ అయ్యారు. అండ్ ఈ నామినేషన్లో చూసిన దాన్ని బట్టి మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది, అది రేపే ఉంటుంది మ్యాక్సిమం. దాని అప్డేట్ నేను వెంటనే చెప్తాను. సో ఇప్పుడు అనఫిషియల్ ఫ్యాన్ పోల్లో చాలా ఇంపార్టెంట్ చేంజెస్ అయితే ఉన్నాయి, చూస్తూ డీటెయిల్గా మాట్లాడదాం. టాస్క్ గురించి కూడా మాట్లాడదాం. సో మీరు ఇక్కడ చూస్తే నిఖిల్ టాప్లో ఉన్నాడు, ఫ్యాన్ బేస్లో 29 అలా వస్తుంది. సో ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అంతా ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ నబిల్ నాడు 22-23% ఓటింగ్తోని. సో నబిల్ కూడా ఈ వీక్ చాలా సేఫ్గా ఉంటాడు. లాస్ట్ వీక్ చాలా బెస్ట్ వీక్ ఇతనికి, దాంతో ఫ్యాన్స్ అయితే అయ్యారు. నెక్స్ట్ మణికంఠ. సో నిన్న నామినేషన్స్ అంతా ఇతని చుట్టే తిరిగాయని చెప్పొచ్చు. అండ్ దాదాపు హౌస్లో సగం మంది నామినేషన్ చేశారు. సో చేసిన పాయింట్ మీదనే చేశారు, వాళ్ళకి అసలైన పాయింట్స్ చాలామంది మీద ఉన్నా చేయలేదు. ఆల్రెడీ 2 పడ్డాక నామినేషన్లోకి ఎలాగో వస్తాడు. సో మిగతా వాళ్ళ మీద అంత ఫైర్తో వేయలేకపోయారు. సో ఇతన్ని సాఫ్ట్ టార్గెట్ చేసి మరీ లేపుతున్నారు. నిజం చెప్పాలంటే హౌస్ మేట్స్ వల్లనే ఇతని ఓటింగ్ అయితే పెరుగుతూ పోతుంది. సో వాళ్ళు టార్గెట్ చేయడం, ఇతని ఓటింగ్ పెరగడం. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ 13-14. ఈమె మెయిన్ ఏం ఏంటంటే ఈమెకు ఉద్దేశం లేదు, ఆడాలి గెలవాలి అని లేదు. నిన్న నామినేషన్లో కూడా వేస్తే వేయండి, ఉంటే ఉంటా, పోతే పోతా అన్నట్టు మాట్లాడుతుంది. సో అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఉన్నంతకాలం ఎంజాయ్ చేసి చక్కగా వెళ్ళిపోదాం అన్నట్లయితే ఉంది. యాటిట్యూడ్ ప్రకారమే ఓటింగ్ అయితే తగ్గింది. బ్యాడ్ కాదు, కానీ ఆడాలని లేదు. నెక్స్ట్ ఆదిత్య ఓం 6-7 అలా అయితే వస్తుంది. సో ఆదిత్య ఓం కంటే నైనికాకి తక్కువ ఉంది, ఎందుకంటే ఒక గత 1 వీక్గా మాత్రం చాలా ఆమె గేమ్ అంతా పోయిందని చెప్పొచ్చు అన్ని రకాలుగా. సో ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ నైనికా ఉండొచ్చు, లేకపోతే సీక్రెట్ రూమ్ కూడా రెడీ చేస్తున్నట్టు న్యూస్. సీక్రెట్ రూమ్ రెడీ అయితే మంచి టాప్ కంటెస్టెంట్నే అందులోకి అయితే పంపుతారు. అండ్ 8 వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి. గంగావ నేమ్ వినిపిస్తుంది, యాంకర్ రవి. సో వీళ్ళ నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి గట్టిగా.